బయలు చచ్చిపోలేదు, బయలు వాతావరణం చచ్చిపోలేదు. సాతానుగాడు ట్రెండ్ మార్చాడు, వాడి అప్డేట్ అయ్యాడు. ఇప్పుడు బయలు ఆరాధన ఎలా మారిందంటే, ఇప్పుడు బయలు దేవుడు ఎవరెవరిని వాడుకోవడం చెప్పిన సైంటిస్టుల్ని, పొలిటీషియన్స్ని చెప్పండి, ఎవరైతే ఉన్నారో కరెన్సీ అకౌంట్ బాగా అంటే వాడు లోకనాథులతో చట్టా పట్టాలేచాడు. వాడికి ఉన్న నీచమైన బుద్ధి మొదటి నుంచి ఏంటో చెప్పనా, పసిపిల్లలతో ఆటలాడతారు. బయలుకి పసిపిల్లలను బలేశారు. ఇదే చీకటి కుంభకోణంలో ఏం చేశారు చెప్పనా, ట్రెండ్లో నడుస్తుంది. చూస్తున్నారు కదా కరెంట్ న్యూస్. స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ చాలా మంచిగా అనుకున్నాను నేను. బిల్ క్లింటన్, ప్రెసిడెంట్ ట్రంప్, కొన్ని మన ఇలాకాలో ఉన్న పేర్లు ఇవన్నీ వెంటనే ఆడి పేరేడు చెప్పండి. పేరు ఏం చూడరు, అన్ని సీరియల్ బ్యాచేనా. వెస్టర్న్ ఫైల్స్ ఏవైతుందో ఆడెవడు చెప్పనా, ఆడొక జ్యూయిష్ యూదుడు. ఆడ బ్యాంక్ అకౌంట్ నేమ్ అది తెలిసి పెట్టాడో తెలిగి పెట్టాడో మారిందో ఏమైందో మొత్తం మీదకి ఒక సౌండ్ బయటకు వచ్చింది. అకౌంట్ నేమ్ ఏంటో చెప్పనా, అకౌంట్ నేమ్ బయలు దేవత పేరు. ఆడెక్కడో ఒక దీవి కొన్నాడట. పసిపిల్లలను దీవికి తీసుకెళ్ళి 14 నుంచి 10 ఏళ్ళు లోపున్న పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఇష్టానుసారంగా చెరిచేసి, ఇంకా చిన్న పిల్లల్ని ఆ సరిచేసేటప్పుడు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని జాగ్రత్తగా మంచి మంచి పిజ్జాలు ఫ్రైలు చేసుకుని తినేసారంట. ఈ చదువుతుంటే మీకు బయలారాధన గుర్తవుతుందా లేదా? బయలు ఈరోజు ఇలాంటి మోతుబర్ల గుండెల్లో బతికే ఉంది. సాతానుగాడు ట్రెండ్ మార్చాడు. ఆ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ చదువుతుంటే నడుతున్నాను, భయం వేస్తుందండి. అసలు సాతానుగాడు సొసైటీని ఎంతగా కనబడ్డవు కొన్ని ఇలాంటి మాఫియాలు ఎన్నున్నాయో.